ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మార్కెట్ ప్రెజెంట్ చూస్తే చాలా డౌన్ఫాల్లో ఉంది. మరి ఈ టైంలో ఎస్ఐపిస్ బెస్టా లేదా లంసమ్స్ బెస్టా అంటే? బేసికల్గా ఎస్ఐపిస్కి ఏంటంటే మార్కెట్ అప్లో ఉందా డౌన్లో ఉందా మనకు సంబంధం లేదు. మీరు కనుక ఒక 5 years టైం ఇచ్చారనుకోండి, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి అంటవచ్చు, ఆల్ టైమ్ లోలో ఉన్నాయి అంటవచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం రాదు ఎస్ఐపికి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒక 10,000 పెడుతున్నారనుకోండి, మీరు ఎంటర్ అయిన తర్వాత మార్కెట్ దారుణంగా పడుతున్నా సరే మీరు మార్కెట్లో స్టక్ అయిపోయింది 10,000 20,000 కదా, కింద పడే కొద్ది ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి కదా, కాబట్టి మార్కెట్ పడ్డా కూడా పర్వాలేదు. పోనీ అదే టైంలో పెరుగుతున్నాయి అనుకోండి, మీకు మార్కెట్లో మూవ్లో పార్టిసిపేట్ చేయలేరు అంతే. అందుకని మార్కెట్లో టూ మచ్ అప్ అండ్ డౌన్ అవుతున్నా మీకేం కాదు. అందుకని మీరు 5 years మార్కెట్లో కనుక ఉండాలనుకుంటే అప్లో అయినా ఒకటే, డౌన్లో ఎంటర్ అయినా ఒకటే, ఎస్ఐపి పెద్ద తేడా ఏం రాదు. లంసమ్ అలా కాదు. లంసమ్ మార్కెట్ ఎంత డ్రాప్ అయితే తక్కువ రేటుకి బల్క్లో అన్ని యూనిట్స్ వస్తాయి, కాబట్టి నీకు ఎక్కువ డబ్బు వస్తుంది అనమాట. అదే టాప్లో ఉన్నప్పుడు ఎంటర్ అయ్యారనుకోండి స్టక్ అయిపోతారు, మళ్ళీ తిరిగి ఆ రేట్ వచ్చేంత వరకు కూడా మనకు మనీ ఏం రాదనమాట. అందుకని లంసమ్ ఎప్పుడు మార్కెట్ ఒక 10 to 15% అలా డ్రాప్ అయినప్పుడు బాగుంటుంది. ఎస్ఐపి ఎప్పుడు టైమింగ్స్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ 18 months నుంచి లిటరల్లీ జీరో రిటర్న్ ఇండియాలో. ఇప్పుడు కనుక మీరు లంసం పెట్టారనుకోండి 18 months బ్యాక్ ఎంటర్ అయినట్టు కదా. అందుకని ఈ టైంలో లంసం పెట్టి ఎస్ఐపిలు బీన్ చేస్తే బాగుంటుంది. అందుకని మార్కెట్లో ఎప్పుడైనా టైం కరెక్షన్ వస్తున్నా అండ్ ప్రైస్ కరెక్షన్ వస్తున్నా లంసం ఈజ్ టు గుడ్. రెండు ఎక్కువ బేసికల్ కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయటం అనమాట. సో లాస్ట్ 2 years నుంచి పర్ఫార్మెన్స్ లేదు కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఎవరైనా మార్కెట్లో ఇంకా ఎంటర్ కాకపోయినా, ప్రాపర్గా అలొకేట్ చేయలేకపోయినా దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. అండ్ రెండోది, స్టాక్ పరంగా చాలా డిస్కౌంట్లో ఉన్నాయి, కానీ ఇండెక్స్ పరంగా చెప్పాలంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి జస్ట్ 4% డౌన్లో ఉంది. అండ్ మిడ్ క్యాప్ కూడా అంతే 3-4% డౌన్లో ఉంది. ఓన్లీ స్మాల్ క్యాప్ చూసుకుంటే కొంచెం మంచి డిస్కౌంట్లో ఉందన్నమాట. అండ్ కాబట్టి టూ మచ్గా ఏం పడలే ఇండెక్స్లన్నీ, స్టాక్స్ వైజ్ అయితే చాలా పడ్డాయి. అందుకని ఎవరైనా పెట్టాలనుకుంటే మార్కెట్లో లంసం పెట్టుకోండి ఈ టైంలో బెస్ట్. నెక్స్ట్ 2026 ఎండింగ్ కల్లా కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, యావరేజ్ రిటర్న్స్ 30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ దగ్గర నుంచి. సో ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఎందుకంటే 2 years పెండింగ్లో ఉంది కాబట్టి. యూజువల్గా మార్కెట్లో ఒక 5 years అలా ప్లాన్ చేసుకొని వస్తే మీరు 2 years లేదా 3 years స్టక్ అవుతారు ఎక్కడో చోట, తర్వాత 2-3 years ముందు పోతుంది అనమాట మార్కెట్. సో ఈసారి కూడా అంతే. అండ్ లాస్ట్ టైం కోవిడ్ అప్పుడు ఐ థింక్ 2019 నుంచి 2021 వరకు కూడా మార్కెట్ స్టక్ అయిపోయింది. అండ్ 21 తర్వాత 1 year స్ట్రాంగ్గా మూవ్ అయింది, 21 అంతా మూవ్ అవుతూనే ఉంది. మళ్ళీ 21 ఎండింగ్లో వచ్చేసి 23 వరకు మళ్ళీ స్టక్ అయిపోయింది 2 years. మళ్ళీ 23 తర్వాత మళ్ళీ 1 year చాలా పాజిటివ్ పోయింది, 24 దాకా పోయింది. ఇప్పుడు 24 ఎండింగ్ నుంచి మళ్ళీ ఇప్పుడు 26 వరకు మళ్ళీ 2 years నుంచి పెండింగ్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇయర్ ఎండింగ్ మధ్యలో నుంచి మళ్ళీ బ్లాస్ట్ అవుతుందని అర్థం. అంటే హిస్టరీ ఆల్వేస్ రిపీట్, కొత్త విషయాలు ఏం జరగటల్లా. ఎవ్రీ 2-3 years రెస్ట్కి 1 year బ్లాస్ట్ అవుతుంది అనమాట. సో ఈసారి కూడా 12 months 30 months వరకు కూడా గట్టి మూవ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నిఫ్టీ 30,000 వచ్చేంత వరకు కూడా మనం లోడ్ చేసుకుంటూ పోవచ్చు. ఎవరన్నా బయటకు వెళ్ళాలనుకుంటే నిఫ్టీ 30,000 దగ్గర అలా కొంత తీసుకొని బయట పోవచ్చు అనమాట. కాబట్టి లంసంకి బాగుంటుంది అండ్ ఎస్ఐపి కూడా బాగుంటుంది. సో మామూలుగా మనం చూసుకుంటే టైమింగ్ ఇన్ ద మార్కెట్, టైమింగ్స్ ద మార్కెట్ అని అంటారు కదా, ఏంటి సార్ అది? అంటే మార్కెట్లో ఒక టైమింగ్ ప్రిడిక్ట్ చేసుకుంటూ మనం ఎంటర్ అవటం అనమాట. అదే మనం ఇన్ టైంలో ఎంటర్ అవటం అనమాట. ఇంకొకటి ఆ రెండు కూడా కష్టం. ఆ మార్కెట్లో ఆ టైమింగ్ ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేరు. ఈరోజు మార్కెట్లో మార్నింగే 300 points పడిద్ది అనుకుంటే అందరూ పుట్లేక ఉంటారు కదా. అందుకని ఆ మార్కెట్ని అలా ప్రిడిక్ట్ చేయలేము. వరల్డ్ మార్కెట్ అంతా గ్రీన్ ఈరోజు ఎక్సెప్ట్ ఇండియా. అండ్ లాస్ట్ 1 week నుంచి ఇండియా మాత్రం దారుణంగా డ్రాప్ అవుతుంది. కాబట్టి మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ మార్కెట్లో ఎట్లా షేప్ అవుట్ అవుతాయో. బట్ బ్రాడ్గా ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇలా ఎక్కువ రోజులు ఉండలేదనే విషయం అర్థం అవుతుంది అనమాట. అంటే కాబట్టి అన్ని పోతాయి. ఈసారి గొప్పతనం ఏంటంటే మార్కెట్లో అన్ని సెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మెటల్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, అండ్ ఆటోమొబైల్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, బ్యాంక్స్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది, పిఎస్సి బ్యాంక్స్ ఆల్ టైమ్ దగ్గర ఉంది, మేక్ ఇన్ ఇండియా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, అండ్ పిఎస్సి మంచి ప్యాటర్న్లో ఉంది. ఎంటైర్ మార్కెట్ ప్యాటర్న్లోనే ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ గ్లోబల్ ఈవెంట్స్ ఇటన్నిటి వల్ల ప్రస్తుతానికైతే నిఫ్టీ వాలటిలిటీ గురవుతుంది. బట్ అదర్వైజ్ అయితే ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. కాబట్టి మనం పేషెన్స్గా ఉంటే మనం చూడవచ్చు. కాకపోతే ఒకటి, నిఫ్టీ మన ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసామనుకోండి, యూజువల్గా సంవత్సరం మొత్తం మీద 2 months బ్లాస్ట్ అవుతుంది. ఆ 2 monthsలోనే 5% + 5% 10% నీకు ఇచ్చేస్తాయి. మిగతా 8 to 10 months వరకు నీకు ఏం చేసినా నీకు మనీ రాదు, ఏం చేసినా కూడా మనీ రాదు.
అటు ఇటు వాలిటీ గ్రో అవుతూ ఉంటుంది అనమాట. అందుకని జనరల్గా ఒక 7 months వరకు ఏమో లిటరల్లీ 1% కన్నా ఎక్కువ రాదు, +or- 1% ఎంటర్ మంత్ మీద. అండ్ ఒక 2 months మాత్రం +5 వస్తాయి, ఒక 1 month మాత్రం -5 వచ్చింది. అట్లా మార్కెట్ మూడు ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అంతే ఉంటుంది యావరేజ్ మీద. ఈవెన్ నీకు 25% ప్రయాణం వచ్చిన టైంలో కూడా నిఫ్టీ ఒక 9 months వరకు నీ నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి, మైనస్ రిటర్న్స్ వస్తాయి 9 months వరకు. దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్ ప్రతి మంత్ గ్రీన్ కోసం డిజైన్ చేసింది కాదు, అది వాలటిలిటీ అన్నిటి డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ప్రస్తుతానికి అయితే వరల్డ్ వైడ్గా చాలా పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ ఉంది, బట్ స్టిల్ ఐ ఫీల్ లాస్ట్ 2 years రెస్ట్ తీసుకుంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు మూవ్ అప్ సైడ్. బట్ యా, షార్ట్ టర్మ్లో వాలటిలిటీ చాలా ఎక్కువ. సిప్స్ లో చూసుకుంటే టైమింగ్ అనేది కీలకం అంటారు, లంసమ్ లో వచ్చేసి ఎసెన్షియల్ అంటారు. నో, నేను అంటుంది అదే లంసమ్ ఎండ్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ రేట్ దగ్గర ఎక్కువ అసెట్స్ గ్యాదర్ చేసుకోవడం. మీరు ఎంత డిస్కౌంట్లో కొంటే మీకు అంత బెటర్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే రేపు మళ్ళీ మార్కెట్ పడబోద్దు లేదని విషయం నీకు ఒకరోజు ముందే తెలియదు నీకు. అందుకని ఎస్ఐపిలో ఉండండి, ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళండి. బట్ మీకు ఎప్పుడైనా డిస్కౌంట్స్ దొరికితే దాంట్లో అడిషనల్ అమౌంట్ పెట్టమంటాను. అందుకని లంసమ్ ప్లస్ ఎస్ఐపి మంచి గుడ్ కాంబినేషన్, రెండు కూడా ఒకటే అంత మంచిదేం కాదు. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, నిప్పాన్ మిడ్ క్యాప్ అది స్టార్ట్ అయ్యి 31 years అవుతుంది. మీరు కనుక ఎవ్రీ మంత్ 1000 పెట్టారనుకోండి, ఏది 1995 దగ్గర నుంచి ఇప్పుడు వరకు పెట్టుకుంటూ వచ్చారనుకోండి, మీరు పెట్టిన మొత్తం అమౌంట్ రఫ్గా ఒక 3.5 lakh పెట్టారు మొత్తం డబ్బులు పెడితే. మీకు వచ్చిన డబ్బులు ఇప్పుడు 2.7 lakh వచ్చింది. 2.7 crore అండి, 2.7 crore వచ్చింది. అంటే మీకు లిటరలీ 22% చొప్పున వస్తుంది లాస్ట్ 31 years ఒక మ్యూచువల్ ఫండ్లో కలపని కూర్చుంటే. అంటే మీరు పెట్టిన అమౌంట్ ఎవ్రీ మంత్ 1000 అండ్ ఇన్ని సంవత్సరాలు మొత్తం మీద మీరు పెట్టిన అమౌంట్ 3.5 lakh అంతే. కానీ మీరు ఒకేసారి 3.5 lakh అప్పుడు లోడ్ చేశారనుకోండి, ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బు ఆల్మోస్ట్ 14 crore అండి, 14 కోట్లు. ఎస్ఐపిలో పెడితే మీకు వచ్చింది 2.7 crore కదా. అందుకని లంసమ్ వెరీ పవర్ఫుల్, అందులో డౌట్ లేదు. కానీ మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది లంసమ్ పెట్టిన తర్వాత పెయిన్ ఎక్కువ, రికవరీ కావాల్సిన చాలా ఎక్కువ టైం పట్టింది. అందుకని ఏంటంటే రెండు కంబైన్ చేయండి, మీకు అది వర్త్ అని చెప్తున్నాను. అందుకని మార్కెట్ ఎప్పుడైనా టైం కరెక్షన్కి వెళ్తున్నా లేదా ప్రైస్ కరెక్షన్కి వెళ్తున్నా లంసమ్ లోడ్ చేయండి అప్పుడప్పుడు. బట్ ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి, మార్కెట్ పడిద్దనో పెరిద్దనో ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఏదైనా గోల్ ఓరియంటెడ్ పెట్టుకుంటే నీకు ఈజీ ఉంటుంది. గోల్ లేనప్పుడు ఏంటంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక రిటైర్మెంట్ కోసం నాకు ఒక 2 కోట్లు కావాలి, లేదా మ్యూచువల్ ఫండ్ ఒక 1 కోటి రూపాయలు ఫండ్ మెయింటైన్ చేద్దాం, ఇలా గోల్ పెట్టుకున్నారనుకోండి, మధ్యలో మనం డిస్ట్రాక్షన్ అవ్వం అండ్ డివేట్ అవ్వం అనమాట. అలా గోల్ కంటే బాగుంటుంది. స్టాక్ మార్కెట్ ఎన్లి సుందర్ రామరెడ్డి గారివి February 28, March 1 సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఎక్కడ రిటర్న్స్ బెస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి, ఇవన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఈ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవుతే సార్ని డౌట్స్ అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీసే కానీ బిజినెస్ ఐడియాస్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి.